ఈ భూమండలంలో అవతరిస్తాను అంటున్నాడు. సంభవామి యుగే యుగే అంటే ప్రతి యుగంలో నేను అవతరిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. అలా భగవంతుడు అవతరించేటువంటి ప్రతి ఒక్క అవతారం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది, ఈ హరిద్వార్ నుంచే ప్రారంభమవుతుంది. అంటే భగవంతుడు ఈ 14 లోకాలు ఏవైతే భౌతిక జగత్తులో ఉన్నాయో ఆ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఈ లోకాలన్నింటినీ కూడా బ్రహ్మలోకం మొదలుకొని భూలోకం, భూర్లోకం, సువర్లోకం, జనవలోకం, తపోలోకం, సత్యలోకం, ఈ లోకాలన్నీ దాటుకొని భూలోకానికి భగవంతుడు అడుగు పెట్టేటువంటి ప్రదేశం ఏదంటే ఈ హరిద్వారం. కొండ మీద ఉన్నటువంటి బాలాజీ కూడా హరిద్వార్ నుంచే అక్కడికి వెళ్ళాలి. జగన్నాథ్పూర్లో జగన్నాథ స్వామి కూడా హరిద్వార్ నుంచే అక్కడికి వెళ్తాడు. భగవంతుని యొక్క ప్రతి ఒక్క అవతారానికి ఇది ద్వారం అన్నమాట. ద్వారకాధీశ్ అయితేనేమి, ఉడిపి కృష్ణుడు అయితేనేమి, బృందావన రాధా శ్యామసుందర్ అయితేనేమి, ప్రతి ఒక్క అవతారము అవతారి అయినటువంటి కృష్ణుడు కూడా, సర్వ అవతారాలకు మూలమైనటువంటి కృష్ణుడు కూడా ఆయన అవతరించేది ఈ ద్వారం నుంచి అన్నమాట. అందుకే దీనే ఉన్నారు హరిద్వారము అంటే హరి యొక్క ద్వారం. ఆ హరి ఈ ద్వారం గుండా భూమి మీద అడుగు పెడతాడు కాబట్టి ఇది చాలా విశిష్టమైనటువంటి ధామంగా మోక్ష క్షేత్రాలలో ఇది ఒక క్షేత్రంగా చెప్పబడుతుంది హరిద్వారం. దీన్ని ఇంకా అనేక పేర్లతో పిలుస్తున్నారు. హరద్వారం అని కూడా అంటారు. ఎందుకని హరద్వారం అని చెప్పంటారంటే శివుడి యొక్క ప్రదేశమైనటువంటి ఉత్తర కాశీ అనేది ఏదైతే ఉందో అక్కడ కాశీ విశ్వనాథుడు ఉంటాడు. ఆ ఉత్తర కాశీకి వెళ్ళేటువంటి ద్వారంగా ఇది ఉంది కాబట్టి, అంటే ఉత్తర కాశీకి వెళ్ళాలంటే ఇటు నుంచి హరిద్వారం గుండానే వెళ్ళాలి. అందుకని ఆ ఉత్తర కాశీకి వెళ్ళేటువంటి ద్వారం ఇది కాబట్టి హరద్వారం అని కూడా దీన్ని అంటారు. ఉత్తర కాశీ అని అంటే ఇప్పుడు ప్రస్తుతం కాశీ ఎక్కడుంది? గంగానది పక్కన మనం ఇప్పుడు ఏదైతే కాశీ విశ్వనాథుని చూస్తున్నామో ప్రయాగ దగ్గర, ఆ కాశీ కలియుగం ప్రథమ భాగం వరకే ఉంటుంది. ద్వితీయ భాగంలో ఆ కాశీ ఏమవుతుంది? గంగలో మునిగిపోతుంది. అప్పుడు మళ్ళీ కాశీ చూడాలంటే ఎక్కడ ఉంది అని అంటే ఆ అనేక కొండల మీద, పర్వతాల మీద ఉత్తర కాశీ అని చెప్పి అక్కడ ఉందన్నమాట. ఆ ఉత్తర కాశీలో ఉన్నటువంటి శివుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇదే ద్వారం కాబట్టి హరద్వారం అని చెప్పి అన్నారు. గంగా ద్వారం అని కూడా దీన్ని అన్నారు. దేనికంటే గంగ ఈ ప్రదేశంలోనే భూమిని తాకుతుంది. ఇప్పటి వరకు పర్వతాల మీదనే వచ్చిందనమాట. దేవప్రయాగ ఉంది, దేవప్రయాగలో కూడా పర్వతాల మీదనే ఉంది. ఇంకా గంగ దేవప్రయాగలో గంగ అనేటువంటి పేరు ఏర్పడుతుంది. కానీ ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఈ ప్రదేశం వరకు కూడా గంగ పర్వతాల మీదే ప్రవహిస్తున్నట్టు లెక్క. ఇంకా భూమిని తాకలేదు. భూమిని ఎప్పుడు తాకింది అని అంటే గంగ అని అంటే ఈ హరిద్వార్లో భూమిని తాకింది. అందుకని గంగ భూమిని తాకినటువంటి ప్రదేశం కనుక దీని పేరు ఏమిటి? గంగాద్వార్. హరిద్వార్ అన్నాము ఎందుకంటే భగవంతుడు తీసుకున్న ప్రతి అవతారం శ్రీరామచంద్రుడు, నరసింహ, వామన, వరాహ, పరశురామ, భృగురామ, అన్ని అవతారాలు కూడా ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందే. డోర్ ఇదే అనమాట. అందుకని దీన్ని హరిద్వారం. కొండ మీద బాలాజీకి గోవిందుడు కూడా ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇదే ఆయనకి ద్వారం. సమస్త అవతారాలకి ద్వారం ఇది. చివరికి అవతారి అయిన కృష్ణుడు కూడా ద్వారం ఇది కాబట్టి హరిద్వారం. హరద్వారం అని ఎందుకన్నాము? ఉత్తర కాశీలో ఉండేటువంటి శివుడికి దర్శనం చేసుకోవాలంటే ఇటు నుంచి వెళ్ళాలి పైకి. అందుకని హరద్వారం. గంగ భూమిని తాకింది కాబట్టి గంగాద్వారం. స్వర్గద్వారం అని కూడా దీనికి పేరు ఉంది. ఎందుకంటే పాండవులు వాళ్ళ యొక్క రాజ్యాన్ని పరీక్షిత్ మహారాజుకి అందజేసిన తర్వాత, పరీక్షిత్ మహారాజుని రాజుగా కూర్చోబెట్టిన తర్వాత, పాండవులకు ఎప్పుడైతే కృష్ణుడు ఈ లోకాన్ని, ఈ భూమిని వదిలిపెట్టి లీలలు సమాప్తి చేసి కృష్ణుడు వెళ్ళిపోయాడనే విషయం తెలిసిందో వెంటనే పాండవులు అనుకున్నారు కృష్ణుడు లేనటువంటి ప్రపంచం మనకొద్దు అనేసి వెంటనే పాండవులు ఏం చేశారు? కృష్ణుడు లేనటువంటి భూమి మీద మేము ఉండలేము, మాకు కృష్ణుడితోనే బంధన, అందుకని మేము కృష్ణుడు లేనటువంటి ఈ ప్రపంచంలో ఇంకా ఉండదలుచుకోలేదు అని చెప్పేసి వాళ్ళు రాజ్యాన్ని పరీక్షిత్ మహారాజుకి ఇచ్చి, ధర్మరాజు ఎంత గొప్ప విశాల హృదయం చూడండి అయింది. రాజ్యాన్ని పరీక్షిత్ మహారాజుకి ఇచ్చాడు సరే, కానీ రాజ్యాన్ని పరీక్షిత్ మహారాజు చాలా చిన్న వయసు. అందుకని రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఆ బాధ్యత ఏదైతే ఉంటుంది కదా, ఏమంటారు, మేయర్ రాజ్యాన్ని పరిపాలించే బాధ్యత, అంటే రాజుకి దగ్గరగా ఉండి చూసుకుంటూ రాజ్యాన్ని అంతా చూసుకునేటువంటి బాధ్యతని ధర్మరాజు ఎంతో విశాల హృదయంతో ఈ ఉత్సవంకి ఇచ్చాడు.
ఈశ్వరుడు అంటే ఎవరో తెలుసా? ధృతరాష్ట్రుడికి ఒక దాసికి జన్మించినటువంటి పుత్రుడు. శత్రువు మిత్రుడైన భావం లేదనమాట యుధిష్ఠిరుడికి. ఉంటే ఇచ్చేవాడు అట్లా. ఇది ధృతరాష్ట్రుడి కుమారులైన 100 మంది కౌరవులు యుద్ధంలో సంహరించబడ్డారు భీముడి చేతులు. అయిపోయింది. అయినా ధర్మరాజుకి యుధిష్ఠిరుడికి ఏం పేరు ఉంది? అజాత శత్రువు అని పేరు. ఎందుకని ఆ పేరు? ఆయన ఎవరిని శత్రువుగా చూడడు. దుర్యోధనుడు కూడా ఆయన శత్రువుగా చూడలేదు. దుర్యోధనుడు ఆయన శత్రువు అనుకున్నాడు. సో భక్తుడు ఎప్పుడు కూడా ఇతను నా మిత్రుడు, ఇతను నా శత్రువు అని చూడు. వీళ్ళందరూ జీవులే, కృష్ణుడు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళే. ఒక్కొక్కరు వాళ్ళ బుద్ధి ప్రకారంగా ప్రవర్తిస్తున్నారంటే, వాళ్ళు సంపాదించుకున్నటువంటి గుణకర్మల ప్రకారంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు సంపాదించుకున్నటువంటి గుణకర్మల ప్రకారంగా వర్తిస్తూ ఉన్నారు. కానీ అందరినీ కలుపుకొని పోవాలి, అందరినీ కూడా కృష్ణుడి సేవలో నిమగ్నం చేయాలి. అర్థం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, అపార్థం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, విపరీత అర్థం తీసుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ అందరినీ కలుపుకొని కృష్ణుడి సేవలో నిమగ్నం చేయడం నాకు అవసరం. భరత మహారాజు భావన ఇది. భరత మహారాజు రాజ్యం నుంచి తిరిగి రాగానే, కైక రాజ్యం నుంచి తిరిగి రాగానే అప్పటికే అయోధ్యలో జరగాల్సిన గౌరవం జరిగిపోయింది. ఏమిది? దశరథ మహారాజు మరణించారు. మరణించే ముందుగా ఈ కైకేయికి 2 వరాలు ఇచ్చేశారు. భరత మహారాజు రాజు కావాలి, రాముడు 14 సంవత్సరాలు అడవులకు వెళ్ళాలి. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత భరత మహారాజు లోపలికి వచ్చాడు. ఆయనకు అసలు ఏమి తెలియదు. భరతుడు శత్రుఘ్నుడు ఇద్దరు వచ్చారు లోపలికి. రాగానే వెంటనే అయోధ్యలో అందరూ ఏమనుకున్నారు తెలుసా? ఇతనే జరిగిన దానికంతా కూడా మూల కారణం, కుట్ర ఇతనే. దూరంగా ఉన్నాడు, అన్నీ జయించేశాడు. మన రాముడిని మనకు దూరం చేసింది ఎవరు? ఈ భరతుడే. అసలు ఆయనకి సంబంధం ఉంది? జరిగిన దాంట్లో కించిత్తు కూడా ఆయనకి ఏం సంబంధం లేదు. కానీ అన్నీ ఇతనే అని చెప్పాను. అప్పుడు భరత మహారాజు ఏమన్నాడంటే, రాజ్యాన్ని నేను తీసుకోను, అన్నగారు రాముడికే నేను రాజ్యాన్ని ఇచ్చేస్తాను, రాజ్యాన్ని తీసుకోమని ఆయన అడగడానికి నేను బయలుదేరుతున్నాను అని చెప్పి అన్నాడు. అలా అనగానే అయోధ్యలో సగం మంది పాపం నిజంగా రాజ్యం కోసం అలా చేస్తుంటే, ఇతను రాజ్యాన్ని ఎందుకు అన్నకి ఇచ్చేస్తానంటాడు? రాజ్యాన్ని కోరుకునేవాడైతే రాజ్యాన్ని ఎందుకు అన్నకి ఇచ్చేస్తానంటాడు? ఇతను అందరికీ మంచి చేయాలనుకునేవాడు. సో కాబట్టి ఇతని దగ్గర ఎటువంటి దోషం లేదు అని చెప్పి అర్థం చేసుకున్నారు. సగం మంది అర్థం చేసుకునే వాళ్ళంతా భరతుడి వైపు తిరిగిపోయారు. ఇతనికి ఏం దోషం లేదు, ఇతను అందరికీ మంచి చేయాలనుకున్నాడు తప్ప ఇతనికి ఏమి దోషం లేదు. మిగతా సగం మంది అది కూడా అపార్థం చేసుకొని, ఇది హై డ్రామా, మనందరినీ కూడా మలుచుకునేదానికి ఇలా మాట్లాడుతున్నాడు అనేసి మిగతా సగం మంది వ్యతిరేకంగానే ఉన్నారు. అప్పుడు భరతుడు ఇలా అనలేదు, నాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరో తీసుకుంటారు, వాళ్ళ పేర్లు, వాళ్ళ సంగతి చెప్తాను తర్వాత. ఎలాగో రాజు నేనే కదా, మళ్ళీ వాళ్ళ సంగతి చెప్తాను. నేను రాజు అయినాక ఆ వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరి సంగతి అనలేదు. ఆయన ఏమన్నాడంటే, అనుకూలంగా ఉండేవాడిని, వ్యతిరేకంగా ఉండేవాళ్ళని అందరినీ కూడా నాతో పాటు రమ్మనండి, రాముడి దగ్గరికి తీసుకెళ్తాను. అలా రాముడి దగ్గరికి వెళ్ళిన దానికి రాముడికి సేవ చేసినటువంటి భాగ్యం ఇద్దరికి వస్తుంది. అప్పుడు అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకా అంతరార్థం తెలుసుకుంటారు, అపార్థం చేసుకున్న వాళ్ళు కొంచెం అర్థం చేసుకునే అవకాశం వాళ్ళకి వస్తుంది. కాబట్టి అందరినీ నేను సేవకు తీసుకెళ్తాను అని చెప్పండి. ఇట్లా ఇక్కడ ఈ యొక్క గుణకర్మల ప్రకారంగా జీవులు ప్రవర్తిస్తూ ఉంటారనేటువంటి విషయాన్ని యుధిష్ఠిరుడు బాగా ఎరిగినవాడు. కాబట్టి ఆయన దుర్యోధనుని శత్రువుగా చూడలేదు. చివరికి తను రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు కూడా పరీక్షిత మహారాజును రాజును చేసి ఈర్ష్యుడిని మేయర్గా చేశాడు. మొత్తం హస్తినాపురానికి మేయర్గా అతను అధిపతిగా పెట్టిన ఆయన, ఇదిగో పరీక్షిత మహారాజును కూడా నీ చేతుల్లో పెడుతున్నాను, నువ్వేమి నా శత్రువు బిడ్డవి కాదు, ఈ మొత్తం రాజ్యం అంతా కూడా నీది. పరీక్షిత మహారాజు ఈ బిడ్డను కూడా మీ చేతిలో పెడుతున్నాను, మా వంశాన్ని మిగిలిన ఒకే ఒక్కడి ఇతను, నువ్వు బాగా చూసుకో అని చెప్పేసి అతనికి అప్పచెప్పేసి, కృష్ణుడు లేని ప్రపంచం మనకు వద్దని చెప్పేసి ధర్మరాజు పాండవులందరూ ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చి ఈ హరిద్వార్లో గంగా స్నానం చేసుకొని ఎక్కడ చేశారు? హరికి పౌడి. హరికి పౌడి అంటే అర్థం ఏంటంటే హరికి పౌడి, హరి యొక్క పాదం. ఈ హరి యొక్క పాదం అంటే అక్కడ ఇప్పుడు మనం పొద్దున వెళ్ళాం కదా, ఆ హరికి పౌడి, అక్కడ వాళ్ళు స్నానం చేసుకొని వాళ్ళు ఇలా ఉత్తర దిక్కున పైకి ప్రయాణం అయ్యారనమాట. ఈ కొండల్లో అంతా వెళ్ళి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అన్నీ చూసుకొని, బద్రీనాథ్ కూడా దాటుకొని వసుధార అని వస్తుంది. ఆ వసుధారను కూడా చూసుకొని
ఇంకా దాటుకొని ముందుకెళ్ళి స్వర్గాన్ని చూసుకున్నారు. స్వర్గాన్ని చూసుకున్న తర్వాత ఎందుకంటే ఇది భగవంతుడు వాళ్ళ భక్తులు కదా, శుద్ధ భక్తులు స్వర్గానికి ఎందుకు వెళ్తారు? స్వర్గానికి వెళ్తే కృష్ణుడు భగవద్గీతలో ఏమంటున్నాడు? తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. నువ్వు స్వర్గలోకానికి వెళ్ళినా కూడా అక్కడ పుణ్యం ఉన్నంతసేపు అనుభవించి పుణ్యం క్షీణించగానే మళ్ళీ మృత్యులోకంలోకి వచ్చి పడాల్సిందే. అందుకని భక్తులు కోరుకునేటువంటిది స్వర్గలోకం ఏంటనంటే భగవద్ధామం. దీన్ని ఎందుకు స్వర్గద్వారం అన్నారంటే ఈ ప్రదేశాన్ని భగవంతుని భక్తులకి స్వర్గద్వారం ఏదయ్యారంటే హరిద్వారమే, అంటే వైకుంఠమే అనేటువంటి ఆ సందేశాన్ని మనకి ఇవ్వడం కోసం దీనిని ఈ ప్రదేశాన్ని స్వర్గద్వారం అని చెప్పన్నారు. ఎందుకంటే పాండవులు ఈ ప్రదేశం నుంచి స్వర్గానికి వెళ్ళి స్వర్గం నుంచి వైకుంఠానికి వెళ్ళారు. భగవద్భక్తులకి పరీక్ష కూడా ఉంటుందంట. ఏమిటి చెప్పిన ఇంద్రియ భోగాల మీద ఇంకా ఏదైనా ఇంట్రెస్ట్ ఉందేమో అని చెప్పేసి వైకుంఠానికి వెళ్ళే ముందు స్వర్గానికి ఒకసారి విజిటింగ్ ఉంటుందంట. ఆ విజిటింగ్ ఉన్నప్పుడు కనుక అక్కడ దేని చేతనైనా సరే ఆకర్షించబడ్డాడు అని అంటే కేసు పెండింగ్ అవుతుంది, పేరు వెయిటింగ్ లిస్ట్కి వెళ్ళిపోతుంది, ఫ్లైట్ ముందు వెళ్ళిపోతుంది, పుష్ప విమానం వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడ కూడా భగవంతుడు టెస్ట్ చేస్తాడు, నా మీద అట్రాక్షన్ ఎక్కువ ఉందా లేకపోతే నేను కాని విషయాల మీద ఉందా ఇతనికి ఆకర్షణ. భగవంతుడు చెక్ చేస్తాడు, అన్నీ చెక్ చేసి ఇతనికి నా మీద తప్ప దేని మీద ఆకర్షణ లేదు అనేది కన్ఫర్మ్ అయింది అనుకోండి, టికెట్ కన్ఫర్మ్ అవుతుంది, వైకుంఠంలో ప్రవేశం ఉంటుంది. అందుకని స్వర్గద్వారం. ఇది కాకుండా ఈ ప్రదేశాన్ని మాయాపుర క్షేత్రం అని చెప్పి అంటారు. ఎందుకు దీన్ని మాయాపుర క్షేత్రం అన్నారంటే ఇది మాయ యొక్క పూర్వం. ఇది మాయ అంటే ఎవరు? అమ్మ దుర్గాదేవి యొక్క పురం అన్నమాట. అందుకని దీనిని మాయాపుర క్షేత్రం అని చెప్పి అంటారు. ఇక్కడ దుర్గాదేవి భగవంతుడి యొక్క వైభవాన్ని లోకానికి అందరికీ కూడా తెలియజేసే విధంగా ఒక అద్భుతమైనటువంటి లీల చేసింది. అందుకని దీన్ని మాయాపుర క్షేత్రం అని చెప్పి అంటారు. మాయ అంటే పార్వతి, పార్వతి యొక్క క్షేత్రం కాబట్టి ఇది మాయాపుర క్షేత్రం అని చెప్పి అన్నారు. తర్వాత ఈ ప్రదేశాన్ని దక్ష ప్రజాపతి పరిపాలించేవాడు. దీనిని దక్ష ప్రజాపతి యొక్క దక్ష క్షేత్రం అని కూడా అంటారు. దక్ష ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు కుమారుడు. ఆ దక్ష ప్రజాపతి ఈ క్షేత్రాన్ని చక్కగా పరిపాలన చేశాడు. చేసినప్పుడు దక్ష ప్రజాపతి కుమార్తె పార్వతీదేవి సతీ. ఆ పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకున్న తర్వాత పార్వతీదేవికి శివునికి వివాహం అయిన తర్వాత ఒకసారి దక్ష ప్రజాపతి బ్రహ్మ ఉండేటువంటి సభలోకి వెళ్తాడు. బ్రహ్మ అంటే అతని తండ్రి, అతని సభలోకి వెళ్తాడు. ఆ సభలో శివుడు కూడా ఉన్నాడు. శివుడు కూడా ఉన్నప్పుడు దక్ష ప్రజాపతి అక్కడికి వచ్చినప్పుడు దక్ష ప్రజాపతి తనకి సొంత మామ కావడం చేత మరియు శివుడు పరమ వైష్ణవుడు కావడం చేత చాలా సహజమైనటువంటి అవినాభావ సంబంధం చేత మరియు కృష్ణుడి యొక్క నామస్మరణలో తీవ్రంగా నిమగ్నమై ఉండడం చేత దక్ష ప్రజాపతి వచ్చినప్పుడు అందరూ కూడా లేచి గౌరవంగా నుంచుంటే శివుడు లేచి నుంచోలేదు. ఎందుకని? శివుడికి తీరిక లేదు. అంత తీరిక లేని పని ఏమిటబ్బా? చెప్పండి, మీరే చెప్పండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరానమే. ఆ భగవన్నామం సరే, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మన సంస్కృతం ఏదో శ్లోకం చెప్పాం, దానికి మనకు అర్థం తెలియదు, అర్థం తెలియజేశారు మాతాజీ. ఆ శ్లోకం అర్థం ఏంటంటే హరే కృష్ణ మంత్రం చెప్పడం. సో అట్లా భగవన్నామ ధ్యానాలు ఉండడం బట్టి ఆయన పట్టించుకోలేదు. కానీ దక్ష ప్రజాపతి చాలా పెద్ద విషయంగా తీసుకున్నాడు. ఆయన నేను వస్తే గౌరవంగా లేచి నిలబడలేదా? నేను ఎంత సీనియర్, నేను ఇన్ని సంవత్సరాలుగా నేను భక్తి చేస్తున్నాను, చాలా సీనియర్ కదా మేము, మా గౌరవం వాళ్ళకి తెలియదా ఈ సభ్య సమాజానికి వీళ్ళందరికీ అని చెప్పి దక్ష ప్రజాపతికి ఎంత ఇది వచ్చేసిందంటే, నేను ప్రజాపతిని నేను విష్ణువు చేత నియమించబడ్డవాడిని, అలాంటి నాకు
గౌరవం ఇవ్వాలనేటువంటి విషయం కూడా వీళ్ళకి తెలియలేదా అని చెప్పేసి దక్ష ప్రజాపతి వెంటనే ఆ నిమిషంలోనే శివుడి దగ్గరికి వెళ్ళి నేను వచ్చానని చెప్పేసి అందరూ గౌరవంగా లేచి నిలబడ్డారు. అందరూ లేచి నాకు కూర్చోమని చెప్పి సీట్ చూపించారు. నువ్వు మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నావు. కాబట్టి నేను నిన్ను శపిస్తున్నాను. నీకు ఈ వైదిక క్రతువులు యజ్ఞాలు ఉంటాయే, ఆ యజ్ఞాల్లో నీకు ఆహ్వానం లేదు. వైదిక క్రతువుల్లో యజ్ఞాల్లో నీకు ఆహ్వానం లేదు అని చెప్పి శపించేశాడు. శివుడు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నాడంటే ఆ శాపాన్ని కూడా ఆయన వినే పరిస్థితిలో లేడు. ఆయన ఏం చేస్తున్నాడు మరి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఒక కృష్ణ భక్తుడు ఎలా ఉండాలి అని అంటే అక్కడ శివుడు చూపిస్తున్నాడు అనమాట. జీవితం అనే ప్రయాణంలో కొద్దిమంది అభిమానిస్తారు, కొద్దిమంది అవమానిస్తారు, కొద్దిమంది మంచిగా చెప్పుకుంటారు, కొద్దిమంది చెడుగా చెప్పుకుంటారు. కానీ భక్తుల యొక్క దృష్టి ఎప్పుడు కూడా భగవన్నాము నేను ఎంత జపం చేశాను, ఎంతమంది చేత భగవన్నాము జపం చేయించాను చాలు, ఈ ఒక లెక్క ఉంటే చాలు, మిగతా లెక్కలు పక్కన పెట్టి. ఇంతకుముందు అక్కడ సభలో శివుడు రాగానే అందరూ గౌరవించారు శివుణ్ణి. బ్రహ్మ ఉన్న సభలో శివుడు రాగానే బ్రహ్మ కూడా లేచి నిలబడి శివుడిని గౌరవించాడు. శివుడే పట్టించుకోలే, సైలెంట్గా వచ్చి కూర్చునేసాడు. దక్ష ప్రజాపతి రాగానే అలాగే గౌరవించారు. కానీ అప్పుడు ఈ శివుడు దక్ష ప్రజాపతి వచ్చాడే అని ఆయన పట్టించుకోలేదు. ఎందుకు? ఆయన తన యొక్క సేవలో తను ఉన్నాడు, నామ ధ్యానంలో ఉన్నాడు. అప్పుడు వెంటనే దక్ష ప్రజాపతి శపించేశాడు. ప్రభుపాదులు వారు చెప్తున్నారు భాష్యంలో, శివుడికి దానికి ప్రతిశాపం ఇచ్చేంత శక్తి ఉంది. కానీ శివుడు ఏమనుకున్నాడంటే ఎందుకు టైం వేస్ట్, వాడిని శపించే లోపల ఇంకొక మంత్రం అన్న అయిపోతుంది కదా, ఏదో ఇంకొక మంత్రం జపం అయిపోతుంది కదా అని చెప్పి శివుడేం పట్టించుకోలేదు. ఆ శాపం పెడితే కూడా తన పాటికి తాను భగవంతుని యొక్క నామస్మరణలో ఉన్నాడు. ఇది అయిపోయిన తర్వాత సభ ముగిసింది, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దక్ష ప్రజాపతి ఇక్కడ తను ఒక పెద్ద యజ్ఞం మొదలుపెట్టాడు. యజ్ఞం మొదలుపెట్టినప్పుడు ఆ యజ్ఞానికి దేవీ దేవతలందరినీ పిలిచాడు. కావాలని శివుడిని పిలవలేదు. అందరికీ ఇన్విటేషన్ వెళ్ళింది, శివుడికి మాత్రం రమ్మని చెప్పి కబురు వెళ్ళలేదు అనమాట. వెళ్ళకపోతే ఇంకొకళ్ళు అయితే చూడు అందరినీ పిలిచాడు, నన్ను మాత్రం పిలవలేదు. నేను ఇక్కడ ఉన్నానని తెలియదా, నన్ను పిలవలేదు. శివుడు అలా అనుకున్నాడా? అలా అనుకునే లోపు ఏం చేయొచ్చు? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నామంలో ధ్యానంలో ఉండిపోయాడు, పట్టించుకోలేదు. అంటే ఏంటంటే భక్తుడి యొక్క జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు అభిమానాలు, కొన్నిసార్లు అవమానాలు, సుఖాలు దుఃఖాలు, లాభాలు నష్టాలు, జయాలు అపజయాలు జరుగుతాయి. వీటన్నిటినీ కూడా సహిస్తూ కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? దుఃఖేషు శ్వనుద్విగ్నమనః సుఖేషు విగత స్పృహ వీత రాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. ఇవన్నీ తగులుతాయి జీవితంలో. దుఃఖం వచ్చినప్పుడు దిగులు పడద్దు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవద్దు, రాగము భయము క్రోధం. ఈ క్రోధానికి అవకాశం ఇచ్చినటువంటి వానికి సహజంగానే భగవంతుడికి అనుగ్రహం పోతుందన్నమాట. ఎంత వీలైతే అంత క్రోధాన్ని వెనక్కి దాన్ని పట్టాలి, కళ్ళు వేసి పట్టాలి. ఎందుకు చెప్పండి? క్రోధం ఎక్కడి నుంచి వస్తుంది? కామ క్రోధో విజాయతే. కామమే క్రోధంగా పరిణమిస్తుంది. అందువల్ల ఆ కోపం వస్తున్నది అయిన దానికి కాని దానికి అని అంటే అర్థం గుర్తించాలి. లోపల కామం ఉంది, అది కోపంగా వస్తుంది. అందుకని లోభం ఉంది అని అంటే గుర్తించాలి. సాటిస్ఫైడ్ లస్ట్ లీడ్స్ టు గ్రీడీనెస్, అన్సాటిస్ఫైడ్ లస్ట్ లీడ్స్ టు యాంగర్. అంటే ఏమిటి? తృప్తి చెందిన కామం లోభానికి దారితీయగా, తృప్తి చెందినటువంటి కామం క్రోధానికి దారితీస్తుంది. సో అందుకని కృష్ణుడు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి సూత్రం ఏంటంటే త్రివిధం నరకస్యేత ద్వారం నాశనమాత్మనః కామ క్రోధస్తదా లోభస్ తస్మాత్ ఏతత్రయం త్యజే. అర్జున, నరకానికి వెళ్ళేటువంటి 3 దారులు కామము, క్రోధము, లోభం. ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి త్యజించి తీరాలి. అక్కడ శివుడు అందుకే పట్టించుకోకుండా తన పాటికి తాను ఆయన మౌనంగా ఉండి భగవంతుని స్మరణ చేస్తున్నాడు. స్మరణ చేస్తూ ఉంటే
పార్వతీదేవి ఏం చేసిందంటే శివుని దగ్గరికి వచ్చి, యజ్ఞం జరుగుతుంది, అది యజ్ఞం చేసేది మా తండ్రి గారు దక్ష ప్రజాపతి, కాబట్టి ఖచ్చితంగా మనం యజ్ఞానికి వెళ్దాం రండి అని. పిలవని పేరెట్టడానికి ఎందుకు ఊరికే అంటుంటారు కదా మనోళ్ళు. శివుడు కూడా చెప్పాడు పార్వతీతో, ఎందుకు పార్వతి పిలవని పేరెట్టడానికి మనం ఎందుకు పోయేది, పిలిస్తే వెళ్ళి ఉండొచ్చు, పిలవని దానికి మనం ఎందుకు, పిలవలేదనే బాధ వద్దు, మనం పోవాలనేటువంటి ఆత్రము వద్దు, పిలవలేదని బాధపడద్దు, మనం పోవాలి అనే ఆత్రము వద్దు, మన పాటికి మన సేవ మనకు ఉంది, ఎందుకు సమయాన్ని వృధా చేయాలి. భక్తుడికి, కృష్ణ భక్తుడికి 26 లక్షణాలు ఉన్నాయని చెప్తారు. ఏబిసిడీలన్నీ 26, అది గుర్తుపెట్టుకోండి. వైష్ణవ లక్షణాలు 26 ఉన్నాయి. అందులో ఒక లక్షణం ఏంటంటే అవ్యర్థ కాలత్వం. కృష్ణ భక్తుడి యొక్క లక్షణం ఏంటంటే అవ్యర్థ కాలత్వం, టైం వేస్ట్ చేయడం. సమయం దొరికితే కృష్ణనామం ఇంకొంచెం ఎక్కువ చేద్దామని చెప్పి చూస్తాడు, స్కోర్ బోర్డుని పరుగులు పెట్టిద్దామని చూస్తాడు. స్కోర్ బోర్డు ఏంటంటే సాక్ష్యమాల. మన స్కోర్ బోర్డు అంటే క్రికెట్లో స్కోర్ బోర్డు అంటారు కదా, భక్తుడికి స్కోర్ బోర్డు ఏది, సాక్ష్యమాల. సమయం దొరికితే ఆ సాక్ష్యమాలను పరుగులు పెట్టించాలి, ఇంకొంచెం జపం చేయాలి, ఇంకొంచెం జపం చేయాలి తప్ప అనవసరమైనటువంటి విషయాల్లో వాక్శక్తిని అతను వృధా చేయడు. శాస్త్రం చెప్తుంది, కృష్ణ భక్తుడు అయిన తర్వాత అనవసరమైన విషయాల్లో గనక అనవసరంగా వాక్కుని గనక ఉపయోగిస్తే తనకి మూగ జన్మ వస్తుందట. హెచ్చరిక. కృష్ణ భక్తుడు అయిన తర్వాత ఈ నాలుగుని కృష్ణుడికి ఉపయోగించాలి అని తెలిసిన తర్వాత అనవసరంగా ఈ నాలుగుని కనుక ఉపయోగిస్తే రూపగోస్వామి ఇదే హెచ్చరిక చేస్తున్నాడు. ఉపదేశామృతంలో ఉండే 11 శ్లోకాల్లో మొట్టమొదటి శ్లోకంలో మొట్టమొదటి పదం ఏమంటాడంటే వాచోవేగం, వాచోవేగం, మనస క్రోధ వేగం, జిహ్వావేగం, ఉదరో ఉపస్థ వేగం, ఏతాన్ వేగాన్యో విషహేత ధీర సర్వాం అపీమాం పృథివీంస శిష్య. ముందేమంటాడు రూపగోస్వామి, వాచో వేగం, ఆ నోరుని కంట్రోల్లో పెట్టుకో ఫస్ట్, మిగతా నీకు జీవితం అంతా కూడా కృష్ణుడికి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఎలా దీన్ని అదుపులో పెట్టాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నోటికి అదుపులో పెట్టాలి వాత్సోవేగం. ఆ నోటిని అదుపులో పెట్టకపోవడం వల్ల ఏం జరిగింది అనేది ఈ ప్రదేశం మనకు నిరూపిస్తుంది. ఎట్లా? శివుడు వద్దని చెప్పాడు, పార్వతీదేవి కాదండి వెళ్ళాలి అని. పిలవను పేరంటానికి అనవసరం, అలాంటిది యజ్ఞానికి ఎందుకు, మనం వద్దు, అవసరం లేదు అని. లేదు వెళ్ళాలి, మా తండ్రి గారు చేస్తున్న యజ్ఞం, ఇది దక్ష ప్రజాపతి యొక్క రాజ్యం, ఇది ఈ హరిద్వార్ అని, నేను ఖచ్చితంగా వెళ్ళాలి. శివుడు అన్నాడు అనమాట, నాకు జపం చేసుకోవాలి, టైం చాలదు, నేను ఇక్కడే ఉంటాను, నీకు కావాలంటే నువ్వు వెళ్ళేసిరా అని చెప్పాను. అని అంటే అప్పుడు పార్వతీదేవి ఏం చేసింది, ఇక్కడికి వచ్చింది, కైలాసం నుంచి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పార్వతీదేవికి చాలా ఘోరమైనటువంటి అవమానం జరిగింది తండ్రి దక్ష ప్రజాపతి ద్వారా. ఎలా అవమానం జరిగిందంటే, దక్ష ప్రజాపతి పార్వతీదేవిని, నీ భర్త శివుడు నాకు కనీసం గౌరవం ఇవ్వడం కూడా తెలియనటువంటి ధూర్తుడు, మూర్ఖుడు అని చెప్పేసి చాలా వైష్ణవ నింద చేశాడండి. వైష్ణవ నింద చేశాడు. దక్ష ప్రజాపతి బ్రహ్మకుమారుడు, విష్ణువు చేత ఈ ప్రజా సృష్టి చేయమని ఆజ్ఞాపించబడినవాడు విష్ణువు చేత. అంటే మరి ఎంత గొప్పవాడు చూడండి. అది బ్రహ్మకుమారుడు, విష్ణువు చేత సేవ అందుకున్నవాడు. కానీ వైష్ణవుడిని, ఎవరు ఆ వైష్ణవుడు? పరమ వైష్ణవుడు శివుడు. మనం చెప్పుకున్నాం కదా, నిమ్నగానాం యథాగంగా, ఈ శ్లోకం చెప్పాలి. నిమ్నగానాం యథాగంగా దేవానాం అచ్యుతో యథా వైష్ణవానాం యథా శంభు పురాణానాం ఇదం తతం. ఇది భాగవతంలో 11వ స్కందంలో ఈ శ్లోకం వస్తుంది. అర్థం ఏంటంటే, ప్రవహించే నదుల్లో గంగ శ్రేష్టం, ఈ గంగ శ్రేష్టం. దేవతలలో దేవదేవుడు అచ్యుతుడు శ్రేష్ఠుడు, వైష్ణవులలో పరమ వైష్ణవుడు శివుడు శ్రేష్ఠుడు, పురాణాలలో భాగవత పురాణం శ్రేష్టం. అష్టాదశ పురాణాలు ఉన్నాయి, వాటిలో భాగవత పురాణం శ్రేష్టం. సో ప్రవహించే నదులలో ఏది శ్రేష్టం? గంగ శ్రేష్టం. మరి యమునాదేవి సర్వశ్రేష్టం. ఎందుకని?
కారణం చెప్పుకున్నాం కదా. ఏమి అక్బరు బీర్బల్ని అడిగాడు, మీ శాస్త్రాల్లో గంగ శ్రేష్టం అని చెప్పి అంటున్నారు, కానీ నువ్వు ఎక్కడో ఒక సందర్భంలో చెప్పినప్పుడు విన్నా నేను యమున గంగ కన్నా శ్రేష్టం అని, అది ఎట్లా అని చెప్పి అడిగాడు. బీర్బల్ అన్నాడు, సమయం వచ్చినప్పుడు చెప్తాను. సరే కొన్ని రోజులు పోయిన తర్వాత అక్బర్ని అడిగాడంట బీర్బల్, మీ యొక్క దాసి ధర్మపత్ని ఇద్దరిలో మీరు ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు? ధర్మపత్నినే ఇష్టపడతాను. మరి యమునాదేవి భగవంతుడి ధర్మపత్ని, గంగాదేవి భగవంతునికి దాసి, భగవంతుడికి పాదం నుంచి ఉద్భవించింది కాబట్టి భగవంతుడికి ఎవరు ఎక్కువ ఇష్టం ఉంటారు? సహజంగా యమునాదేవి ఇష్టం. అందుకని యమున ప్రవహించినదిలో గంగ శ్రేష్టమైనది, గంగ కన్నా సర్వశ్రేష్టమైనది యమున అని చెప్పి అలా చెప్తారు. సో ఈ శ్లోకం ప్రకారంగా ఇక్కడ గంగ శ్రేష్టమైంది. అలాంటి గంగ ప్రవహించే ఈ ప్రదేశంలో యజ్ఞం జరుగుతుంటే పార్వతీదేవి ఇక్కడికి వచ్చినప్పుడు దక్ష ప్రజాపతి ఘోరంగా అవమానించాడు. నీ భర్త శివుడికి మర్యాద తెలియదు, గౌరవించడం తెలియదు అని చెప్పి వైష్ణవ నింద చేశాడు. ఒక వైష్ణవ నింద ఎంత ప్రమాదకరమైందో చూడండి. ఈయన విష్ణువు చేత సేవ పొందినవాడు అయినప్పటికీ కూడా వైష్ణవుని అకారణంగా నిందించిన దానికి నేను వస్తే గౌరవం ఇవ్వలేదు. పార్వతీదేవితో అంటున్నాడు దక్షుడు, నేను ఆ రోజు సభలో వస్తే నాకు గౌరవం ఇవ్వలేదు, నాకు సీట్ చూపించలేదు కూర్చోమని చెప్పేసి, నాకు కావాల్సిన మర్యాద ఇవ్వలేదు, మీ శివుడు ఏమనుకుంటున్నాడు నా గురించి అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. వైష్ణవుని అకారణంగా కారణాలు ఏం తెలుసుకోకుండా అలా నిందిస్తే అది ఎంత తీవ్రమైనటువంటిదంటే ఇతనుకున్న విష్ణు బ్లెస్సింగ్ అంతా పోయింది. ఎవరికి? దక్ష ప్రజాపతికి ఉండేటువంటి విష్ణు ఆశీర్వాదం అంతా జీరో అయిపోయింది, శూన్యం అయిపోయిన తర్వాత ఈమె వైష్ణవుని ఎంత వినింది కదా, భర్తను తన ముందు అంత ఘోరంగా అవమానించేసరికి అది భరించలేక పార్వతీదేవి ఏం చేసిందనంటే అక్కడికక్కడే భర్తను తలుచుకొని స్వయం అగ్ని రగిలించుకొని తనలో తనే ఆత్మాగ్ని అంటారు, ఆ ఆత్మాగ్ని రగిలించుకొని పార్వతీదేవి తనను తానే ఇక్కడ ఆహుతి చేసుకుంది. సూసైడ్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. కొద్దిమంది శాస్త్రాలను ఎట్లయినా తీసుకోగలుగుతారు, మన అందుకు ఆచార్యుల ద్వారా తీసుకోవాలి. ప్రభుపాదులు చెప్పారు ఇది క్లియర్గా, సూసైడ్ కాదు. అంటే కొద్దిమంది శాస్త్రంలో ఎదుగు పార్వతీదేవి ఇలా చేసుకుంది కదా మేము చేసుకుంటే కాదు, ఇది ఆ రకమైన ఆత్మహత్య కాదు. ఇది స్వీయ అగ్నిని ఆత్మాగ్నిని రగిలించుకొని ఆ ఆత్మాగ్నికి ఆహుతి అయిన దేనికనంటే భర్త యొక్క నింద వినింది కదా. ఎవరా భర్త? ఆ శివుడు ఎవరు? పరమ వైష్ణవుడు. ఒక పరమ వైష్ణవుడికి నింద వినింది, ఆయనకి నింద విన్నటువంటి ఈ చెవులు, ఈ దేహం అంతా కూడా అపవిత్రమైపోయాయి. అతను ఎవరో వేరే వ్యక్తి అయితే పార్వతీదేవి త్రిశూలంతో పొడి చేసి ఉండేది అక్కడే. ఎవరతను? తండ్రి అయిపోయాడే. అది ఇంకొకడైతే అయ్యగిరి నందిని నందిత మోహినట్టే చూపించేది. కానీ అతను తండ్రి అయిపోయాడు, ఎదురుగా ఏం చేయలేదు. అందుకని ఏం చేసింది, తను ఈ విన్నటువంటి చెవులు ఉండొద్దు, అక్కడ ఉండొద్దు అని చెప్పేసి ఆమె ఏం చేస్తుంది, ఆ ఆత్మాహుతి రగిలించుకొని ఆ ఆత్మాహుతికి ఆహుతి, ఆత్మాగ్నికి ఆహుతి అయిపోయిన తర్వాత ఆ ఆత్మాగ్నిలో ఆహుతి అయినటువంటి ఆమె యొక్క శరీరం ఇక్కడ పడిపోయింది అనమాట. పడిపోయిన తర్వాత ఈ వార్త శివుడికి తెలిసింది. అక్కడ శివుడికి తెలియగానే ఇంకేమి కాలరుద్రుడయ్యాడు అనమాట. ఎంత ఉగ్రం వచ్చేసింది ఆయనకి. ఎందుకు? పార్వతీదేవికి ఇంత ఘోరమైన అవమానం జరిగింది. ఎంత ఘోరమైన అవమానం అంటే ఆమెకేం అవమానం అంటే ఏం లేదు, తనను శివుడిని దూషిస్తేనే ఆమె సహించలేకపోయింది. పార్వతీదేవికి ఇంత అవమానం జరిగే విధంగా నన్ను అవమానించాడు ఆ దక్షుడు అని చెప్పేసి శివుడు ఏం చేశాడంటే తన ఇక జటాజుట్టాన్ని తీసి నేలకేసి కొట్టగానే కైలాసంలో అక్కడ వీరభద్రుడు ప్రత్యక్షమయ్యాడు అనమాట. ఈ వీరభద్రుడు వచ్చి శివుడి యొక్క విస్తరణ. ప్రళయకాలంలో వస్తాడు. ఇక వీరభద్రుడు ప్రళయకాలంలో వస్తాడు. ప్రళయకాలంలో అది శివుడి బాధ్యత, సృష్టి స్థితి ప్రళయం. అదే భగవంతుడు బ్రహ్మదేవుడు బ్రహ్మసంహితలో చెప్తాడు, సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయే వయస్య భువనాని బిభర్తి దుర్గా ఇచ్ఛానురూపమపి యస్య చ చేష్టతేష గోవిందమాది పురుషం తమహం భజామి. సృష్టి స్థితి ప్రళయం. ఆ ప్రళయకాలంలో
శివుడు ఏం చేస్తాడంటే తన జటాజుటం తీసి కొడితే దాని నుంచి వీరభద్రుడు వస్తాడు. ఆ వీరభద్రుడు సృష్టిస్తాడు అనమాట, ఇంకా ప్రళయం. అలాంటి వీరభద్రుడిని సృష్టించి శివుడు ఈ ప్రదేశానికి పంపిస్తే వీరభద్రుడు వచ్చాడు. ఆయన వెనకాల రుద్రగణాలందరూ కూడా వచ్చేసి ఇక ఈ ఊరంతా విధ్వంసం అయిపోయింది. ఈ ప్రదేశం ఏదైతే దక్షుడు రాజ్యం ఉంది కదా, ఈ దక్షుడు రాజ్యం విధ్వంసం అయిపోయింది మొత్తం. ఎవరిని వదలలేదనమాట. వీరభద్రుడు వచ్చి ఏం చేశాడంటే తిన్నగా దక్ష ప్రజాపతి దగ్గరికి వచ్చి దక్ష ప్రజాపతి యొక్క శిరస్సు ఖండించేస్తే అక్కడ పడిపోయాడు. మళ్ళీ వెనకాల శివుడు వచ్చాడు అనమాట. ఆ శివుడు వచ్చేసరికి ఇది శ్మశానం అయిపోయింది, మొత్తం అంత శ్మశానం. ఒక వైష్ణవ నింద ఎంత ప్రమాదం అనేటువంటిది ఇది మన జీవితంలో హెచ్చరిక. మనం వైష్ణవుని పొగడిపోయినా పర్వాలేదు, వైష్ణవుని పొగడడానికి భగవంతుడు ఎప్పుడు రెడీగా ఉంటాడు. తన భక్తుడిని పొగిడేటువంటి బాధ్యత ఆయనదే. తన భక్తుడికి ఎలా చూసుకోవాలనేటువంటి బాధ్యత తన భక్తుడి జీవితం భగవంతుడు తీసుకుంటాడు. నువ్వెవరు నేనెవరు, భక్తుడి యొక్క జీవితం ఆ భగవంతుడు తీసుకున్నాడు బాధ్యత. చెప్పాడు కదా, కౌంతేయ ప్రతిజానేహి నమే భక్త ప్రణశ్యతి. కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, కౌంతేయ నువ్వు లోకానికి వాగ్దానం చేయి, ప్రామిస్ చేయి, నువ్వు చెయ్యి, నేను చేయక్కర్లేదు, నువ్వు చెయ్యి. ఏమని? నా భక్తుడు ఎప్పుడు నశించడు అని చెప్పి నువ్వు చెయ్యి. ఎందుకంటే నువ్వు నశించలేదు కదా, నువ్వు నాశనం కాకుండా నేను ఎన్నిసార్లు కాపాడాను, నువ్వు చెయ్యి. నేను చెప్తే నేను ఒక్కొక్కసారి నేను చెప్పే మాట నేను నిలబెట్టుకుంటాను, లేకపోతే నేను వదిలేస్తాను. నా సంగతి పెద్దగా అంత షూర్ లేదు. నా భక్తుడు చెప్తే మాత్రం దానికి నేను కట్టుబడతాను. ఆయుధం పట్టణం అనేది కృష్ణుడు చెప్పిన మాట. ఆయుధం పడితే కృష్ణుడు ఒక్కసారైనా యుద్ధంలో చూడకపోతానా అనేది భీష్ముడి యొక్క కోరిక. నేను అసలు ఆయుధమే పట్టణ యుద్ధంలో అనేది కృష్ణుడు ఇచ్చిన వాగ్దానం. నా స్వామిని ఒక్కసారి నా ఆయుధంతో క్రోధంగా రౌద్రంగా ఆ యుద్ధంలో నేను చూడకపోతాననేది భీష్ముడి కోరిక. ఎవరి కోరిక దిక్కింది? భీష్ముడు కోరిక నెరవేర్చడం కోసం కృష్ణుడు తన వాగ్దానాన్ని ఉల్లంఘించేశాడు. అనుకున్నాడండి కృష్ణుడు, పోతే పోని పేరుదే ఉంది, ఏం అపకీర్తి వస్తుంది అంతే కదా రాని, నా భక్తుడు కోరిక తీరితే చాలు నాకు అంతే. నా భక్తుడి కోరిక ఏంటి? నన్ను రౌద్రంగా ఆయుధం పట్టుకున్నది చూడాలి, అది భీష్ముడి కోరిక. నేను ఆయుధం పట్టనని ఇక్కడ వాగ్దానం ఇచ్చాను, పోతే పోయింది. దేవుడికి చెడ్డ పేరు వస్తుందా? రాని, నా భక్తుడు సంతృప్తి చెందితే చాలు. అర్జునుడి కోరిక ఏంటి? మా కృష్ణుడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణుడి యొక్క వాగ్దానాన్ని భంగం కాకుండా నేను చూసుకోవాలి. కృష్ణుడు ఆయుధం పట్టనన్నాడు కదా, అది నేను చూసుకోవాలి. ఇది అర్జునుడి కోరిక. సో మనకి ఎప్పుడైతే భీష్ముడు ఆయుధం పట్టుకున్నాడో ఇంకా అర్జునుడు ఏం చేశాడు? కృష్ణుడు ఎప్పుడైతే ఆయుధం పట్టుకున్నాడో, రథచక్రం పట్టుకున్నాడో, అర్జునుడు వెళ్ళి కృష్ణుడి పాదాలు గట్టిగా పట్టుకొని బతిమలాడాడు అనమాట. నువ్వు యుద్ధం చెయ్యొద్దు, నీకు అపకీర్తి దేవుడు నేను చూడలేను. సో ఈ లోపల భీష్ముడు కోరిక తీరిపోయింది. రౌద్రంగా ఉన్న స్వామిని చూశాడు కదా, ఆయనకి సంతోషం అయిపోయింది. ఇటు అర్జునుడు కూడా తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. సో అందుకని భక్తుడి యొక్క జీవిత బాధ్యత భగవంతుడిది. అందుకని మనం భక్తుడిని పొగడకపోయినా పర్వాలేదు, కానీ నిందించవద్దు. ఒక వైష్ణవుని నింద చేస్తే శ్మశానం అయిపోయినటువంటి క్షేత్రం ఇది. ఈ హరిద్వార్ మనకు తెలియజేసేది ఏంటంటే ఎప్పుడు కూడా వైష్ణవుడిని నిందించవద్దు. శివుడు వచ్చాడు ఇక్కడికి, బూడిదైపోయింది మొత్తం. దక్షుడి దగ్గర మహా గొప్ప సైన్యం ఉంది, కానీ రుద్రగణాలు అందరినీ చంపేశారు. మొత్తం అంతా రక్తం ఏర్లే పారుతూ ఉంది, ఎక్కడ చూసినా విధ్వంసం అయిపోయింది, అన్ని తగలబడిపోతున్నాయి. శివుడు ఆ పరిస్థితి అంతా చూశాడు అనమాట. చూసిన తర్వాత పార్వతిని చూశాడు. పార్వతిని చూసేసరికి ఇంకా అసలు ఆయనకి ఏమిటి పార్వతి అంటే ఆయనకి ఎంతో ఎంతో ప్రీతి. ఆ పార్వతిని ఆ విధంగా చూసేసరికి మృతకాళేవరం చూసేసరికి శివుడు చాలా 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 ఒక ఆక్రోషంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి పార్వతీదేవిని పట్టుకొని విలిపించడం మొదలుపెట్టాడు. ఇక్కడ శివుడు విలపించడం అనేటువంటిది ఏంటి? శివుడు కూడా ఏడ్చాడా అని అనుకుంటాం మనం. ఏమి శివుడే ఏడుస్తాడా అని చెప్పి ఈ భౌతిక జగత్తు అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ శోకము, మోహము, భయము, ఈ మూడు ఎవరికి తప్పు అనేటువంటిది నేర్పించడం కోసం. అర్థమవుతుంది? ఈ భౌతిక జగత్తులో ఇవి ఎవరికి తప్పు. ఇందాడు ఎవరు అక్కడ అడుగుతున్నారు,
మన గంగా స్నానం దగ్గర. ప్రభు మీరు కూడా వణుకుతారా? వణికేదా? అది ఏమన్నా మనిషినే కదా, మనిషినే కదా. అక్కడ ఫోటోలు తీసుకుని దగ్గర నిలబెడితే వణుకొస్తుంది. మీరు కూడా వణుకుతారు? మనిషి వణుకుతాం. అట్లా శివుడు ఏమని చూపిస్తున్నాడంటే, ఈ భౌతిక జగత్తులోకి వస్తే శోకం అనేది తప్పదు. ఎందుకని? ఈ భౌతిక జగత్తు కృష్ణుడు పెట్టిన పేరేమిటి? దుఃఖాలయం అశాశ్వతం. అది అర్థం కావాలి మనకు. దుఃఖాలయం అశాశ్వతం. అందుకని శివుడు పార్వతీదేవిని పట్టుకొని శోకిస్తున్నాడు అనమాట. శోకిస్తూ ఉంటే అప్పుడు విష్ణు వచ్చాడు. ఎందుకంటే శివుడు వదలట్లేదు, శివుడు పార్వతీని వదలడం లేదు. ఇక పరిస్థితి గందరగోళంగా ఉంది, చక్కదిద్దాలి కదా పరిస్థితి. అప్పుడు విష్ణుమూర్తి ఇక్కడికి వచ్చాడు. ఇది ఎందుకు దీన్ని హరికి పోడి అన్నారంటే, ఇందుకు విష్ణుమూర్తి ఇక్కడ పాదం మోపాడు. ఈ యజ్ఞం జరిగిన ఈ ప్రదేశంలో ఆయన పాదం మోపాడు. పాదం మోపి భగవంతుడు ఎక్కడ పాదం పెడతాడో అక్కడ పరిస్థితులన్నీ చక్కదిద్దుకుంటాయి. విష్ణు ఇక్కడ పాదం మోపి శివుడి దగ్గరికి వచ్చి చూశాడు, చెప్పాడు అనమాట, జరిగింది జరిగిపోయింది, వదిలేసే. సహజం ఇది, సహజం ఇది, ఈ భౌతిక జగత్తు యొక్క నైజం ఇది, సహజం ఇది. వదిలేసేసి పార్వతిని వదిలిపెట్టు అని చెప్పేసి అంటున్నాడు. శివుడు అయినా వదిలిపెట్టడం. అప్పుడు విష్ణు ఏం చేశాడంటే, ఇంకా నేనే వదిలించాలి. ఈ బంధనాలు అనేవి బలమైనవి కదా, వదలలేవు. అంతేనా? పాటలు అదేగా చెప్పేదైనా, అంతేనా? మదిలో చింతలు మైలలు మడుగులు వదలము నీవవి వదనక. ఆయనే తెంచాలి ఈ బంధాలన్నీ కదా. అన్నమే ఎంత చక్కగా చెప్తాడు ఆ పాటలో. అందుకని ఆ బంధం తెంచాలి కాబట్టి విష్ణు ఏం చేశాడంటే సుదర్శన చక్రాన్ని పిలిపించాడు. సుదర్శన చక్రం హరిద్వార్ వచ్చింది. సుదర్శన చక్రంతో ఏం చేశాడంటే, ఆ ఒక పార్వతీదేవి యొక్క దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండించేసేసాడు. ఖండించగానే సుదర్శన చక్రం చేత పార్వతీ దేహం, ఆ దివ్య శరీరము ముక్కలుగా ఖండించి 54 ముక్కలుగా ఖండించబడి 54 ప్రదేశాల్లో పడి, ఆ 54 ప్రదేశాలు కూడా శక్తిపీఠాలుగా ప్రసిద్ధికి ఎక్కాయి అన్నమాట. ఆ 54లో పార్వతీదేవి యొక్క హృదయం, పార్వతీదేవి యొక్క నాభి ఈ ప్రదేశంలోనే పడ్డాయి. ఇక్కడే హరిద్వార్లోనే పడ్డాయి. ఆ ప్రదేశం పేరే, అక్కడ శక్తిపీఠం వెలిసింది. ఆ శక్తిపీఠం పేరే మానసాదేవి. మనం పొద్దున వెళ్ళి పార్వతీ అమ్మవారికి హృదయాన్ని, గర్భాన్ని మనం దర్శనం చేసుకొని వచ్చాం అన్నమాట. పార్వతీదేవి యొక్క హృదయంలో వైష్ణవి కదా, వైష్ణవి హృదయంలో ఎవరుంటారు? విష్ణువు ఉంటారు. సో కాబట్టి భగవంతుని యొక్క భక్తినిమ్మని ఇక్కడ మనము మానసాదేవిని ప్రార్థన చేయాలి. మనస్సుని నియంత్రించేటువంటి దేవిగా ఇక్కడ మనం కొలుస్తాం. అలానే నాభి అనేటువంటిది గర్భానికి నాంది కనుక మనమంతా భౌతిక జగత్తులో ఎవరి బిడ్డలో, మనమంతా కూడా భౌతిక జగత్తులో దుర్గమ్మ, దుర్గాదేవి బిడ్డలుగా ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశ ప్రకృతి. అందుకని మనమేం ప్రార్థన చేయాలంటే, ఇక్కడ ఈ ప్రకృతి యొక్క ఒక అధ్యక్షుడు ఉన్నాడు. మయా అధ్యక్షైన ప్రకృతి సూయతే సచరాచరం. ఆ అధ్యక్షుడైన కృష్ణుని గురించి తెలుసుకోవడానికి మనం ఇక్కడ వైష్ణవిదేవి, మానసాదేవిని ప్రార్థన చేయాలి. ఈ విధంగా అక్కడ మానసాదేవి మధ్యన శక్తిపీఠంగా వెలిసింది. ఇది అయిన తర్వాత అప్పుడు శివుడు ఆ పార్వతి యొక్క శరీరం ఖండించబడడంతో అప్పుడు ఆయన మోహం నుంచి బయటపడ్డాడు. ఇంక శరీరం ఉంటే కదా మోహం, శరీరం లేకపోతే ఇంకెక్కడుంది. అప్పుడు బయటపడిన తర్వాత శివుడు నంది వైపులు చూసిన తర్వాత దక్ష ప్రజాపతి తల తెగి అక్కడ మొండ్యం కనిపించేసరికి శివుడు, ఈయన ఎంతైనా విష్ణువు చేత ఆదేశించబడ్డవాడు, ప్రజాపతి సృష్టి కార్యం బాధ్యత ఉంది దీనికి అని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక మేక తలకాయ తీసుకొచ్చి దక్ష ప్రజాపతికి తగిలించి ప్రాణం పోసి తనకి మళ్ళా జీవాన్ని దానం చేశారనమాట. ఇది విష్ణువు యొక్క సమక్షంలో జరిగింది. అయితే ఆయనకి దక్ష ప్రజాపతికి ఉన్న తలకాయ పోయి ఆ మేక తలకాయ ఎందుకు వచ్చింది? వైష్ణవ నింద చేయడం వల్ల వచ్చింది. అందుకే వైష్ణవులను ఎప్పుడు పొగడకపోయినా పర్వాలేదు, మనం మెచ్చుకోకపోయినా పర్వాలేదు, నిందించవద్దు అనేటువంటిది
శాస్త్రం స్పష్టంగా చెప్తుందన్నమాట. ఈ లీల ఇక్కడ స్పష్టంగా జరిగింది కాబట్టి దీన్ని దక్షక్షేత్రం అని కూడా అంటారు. ఎక్కడైతే ఆ పార్వతీదేవి ఆ అగ్నికి ఆగుతైనటువంటి ఇది ఉందో దాన్ని కంకాల్ అని చెప్పి అంటారు. కంకాల్ ఆ ప్రదేశానికి ఇప్పుడు మనం ప్రసాదం తీసుకున్న తర్వాత వెళ్తున్నాం. అది చూసుకొని గంగాహారతికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఈ ప్రదేశానికి ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఇది దత్తాత్రేయ అవతారం. దత్తాత్రేయుడు మీకు తెలిసే ఉంటాడు. దత్తాత్రేయ అవతారం ఇక్కడ 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. ఇక్కడ దత్తాత్రేయ అంటే భాగవతంలో మీకు ఉద్ధవ గీతలో వస్తుంది. ఉద్ధవ గీతలో కృష్ణుడు ఉద్ధవుడికి చెప్పేటువంటి ఉపదేశాల్లో అవధూత గీత అని చెప్పి వస్తుంది. ఆ అవధూత అంటే ఎవరో కాదు, ఆయన దత్తాత్రేయ. అందుకని దాన్ని అవధూత గీత లేదా దత్త గీత అంటారు. ఈ దత్త గీత గురించి వేరే వేరే సంప్రదాయాల్లో కూడా ఉంది. జైన్ సంప్రదాయంలో ఉంది ప్రత్యేకంగా. వాళ్ళది దత్తగీత అని చెప్పి గుర్తించరు. వాళ్ళేదో జైన్ మత గురువు చెప్పాడు అనుకున్నాడు. కానీ చూస్తే ఆయన 24 మంది గురువులు అని చెప్పేది అది భాగవతంలో దత్తాత్రేయుడు చెప్పిందే. ఈ ప్రకృతిలో 24 మందిని గురువులుగా తీసుకున్నాడు. ఆ దత్తగీత దత్తాత్రేయుడి యొక్క యదు మహారాజు యొక్క సంభాషణలో వచ్చింది. యదు మహారాజు దత్తాత్రేయుడికి సంభాషణలో దత్తగీత వచ్చింది. అది స్వయంగా స్వామివారి కృష్ణుడు ఉద్ధవుడికి బోధించారు. అలాంటి దత్తాత్రేయుడు 1000 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేసిన ప్లేస్ ఈ గంగా నది తీరంలో. అందుకని చాలా ప్రసిద్ధమైనటువంటి. ఇప్పుడు ఇక్కడ బ్రహ్మకుండం అని చెప్పేస్తుంది. ఎక్కడ అంటే మనం ఉదయం వెళ్ళి స్నానం చేసిన చూడండి. శ్వేత అనేటువంటి రాజుకి బ్రహ్మదేవుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యి కృష్ణ భక్తిని ప్రదానం చేశాడంట. హరి హరి ఓ. బ్రహ్మదేవుడు మనందరికీ ఎవరు? బ్రహ్మ మధ్వ గౌడీ సంప్రదాయానికి ప్రథమాచార్య. సో ప్రథమాచార్య బ్రహ్మ ప్రత్యక్షమై ఇక్కడ శ్వేతరాజుకి ఆశీర్వాదం ఇచ్చినటువంటి ప్రదేశం కనుక దీనిని బ్రహ్మకుండ అని కూడా అంటారు. ఏది హరికిపోడి అనేటువంటి ప్రాంతమే బ్రహ్మకుండ అని కూడా పిలువబడుతుంది. ఎందుకంటే బ్రహ్మదేవుడు అక్కడ శ్వేతరాజుకి ఆశీర్వాదం ఇచ్చాడు కనుక. ఇక్కడ సప్తర్షి ఘాట్ అనేది కూడా ఉంటుంది. ఇది ఎందుకు ఏర్పడిందంటే పైనుంచి గంగ వస్తుండగా గంగ 7 మంది ఋషులు కూర్చొని భగవంతుని విష్ణువుని ధ్యానం చేయడం చూసింది. గంగ చాలా ఉధృతంగా వస్తుంది, చాలా ఉధృతంగా. గంగ ఉధృతం చూస్తారు కదా పొద్దున మీరు. ఏమాత్రం ఏమరపాటుకుంటే మనిషిని ఎత్తుకుపోతుంది. ఎంత బరువులో మనిషిని లెక్కలేదు, మనిషిని అట్లా మాత్రం ఎత్తుకెళ్ళిపోతుంది. అంత ఉధృతమైన ప్రవాహం కింద. అలాంటి అంత గంగ అక్కడ పైనుంచి వస్తున్నప్పుడు 7 మంది ఋషులు కూడా విష్ణువుని ధ్యానం చేయడం చూసి అంత ఉధృతంగా వస్తున్న గంగ సప్తర్షులను చూసి, సప్తర్షులు అంటే ఎవరు? అత్రి, భరద్వాజ, వశిష్ఠ, విశ్వామిత్ర, కశ్యప, జమదగ్ని, వీళ్ళందరూ కూడా గౌతమ. అత్రి, భరద్వాజ, గౌతమ, జమదగ్ని, కశ్యప, వశిష్ఠ, విశ్వామిత్ర. 7 మంది ఋషులు ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే, తపస్సు అంటే విష్ణువుని ధ్యానిస్తుంటే, వాళ్ళ యొక్క ధ్యానానికి వాళ్ళ యొక్క నామస్మరణకి ఇబ్బంది కలగకూడదని గంగ 7 పాయలుగా చెల్లిపోయింది ఇక్కడ. అంటే 7 పాయలుగా చెల్లిపోతే ఉధృతం తగ్గిపోతుంది కదా, అంత ప్రవాహం ఉండదు. ఉధృతం తగ్గిపోతే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అని గంగ విష్ణువుని ధ్యానించేటువంటి ఆ 7 మంది ఋషులను చూసి 7 పాయలుగా చెల్లిపోయింది. కాబట్టి ఇక్కడ సప్తర్షి గంగా అని కూడా ఇక్కడ పిలుస్తారు అనమాట. ఈ గంగాదేవి అంత విశిష్టమైనటువంటి ప్రదేశం ఇది. ఇలాంటి ఎన్నో విశిష్టమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి ఈ ప్రదేశాన్ని విదురుడు దీన్ని ఎంపిక చేసుకున్నాడు. ఈ ప్రదేశాన్ని ఎప్పుడు? కురుక్షేత్ర యుద్ధానికి ముందుగా పాండవులకి వాళ్ళు పరిపాలనకు కావాల్సినటువంటి ఒక 5 ఊర్లన్నా ఇచ్చేయండి అని కృష్ణుడు శాంతిరాయవారం కోసం వచ్చినప్పుడు ఆ శాంతిరాయవారం ఫెయిల్ అయిపోయింది కదా పూర్తిగా. భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని చూశారు వాళ్ళు, చూడలేక పడిపోయారు. పడిపోయినప్పుడు కూడా అప్పుడు దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా వచ్చారు, సైనికులు వచ్చి ఆయన ఏదో విశ్వరూపం చూపించాడు, ఆ విశ్వరూపంతో అందరికీ కూడా కళ్ళు కనిపించక పడిపోయాం మేము అని చెప్పానంటే దుర్యోధనుడు అతను ఏదో చిన్న మ్యాజిక్ చేస్తే మ్యాజిక్కి మీరందరూ కూడా లోబడిపోయారా? అతను మాయలుడు ఏదో చిన్న మ్యాజిక్ చేస్తుంటే ఎట్లా మీరు పట్టి బంధించి లేదా చంపేసి ఉండాల్సింది, కృష్ణుని వదిలేశారు మీరు, దుర్యోధను అట్లా మాట్లాడుతున్నాడు అనేసి భీష్ముడు కూడా చెప్పాడు, ఆయనకి నచ్చ చెప్పాడు. ఆయన కూడా దుర్యోధనుడికి చెవికి ఎక్కలేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు విదురుడు ఏమనుకున్నాడంటే
భగవంతుడు వచ్చి శాంతిరాయభారం చేస్తే కూడా కుదరలేదంటే ఇంక ఈ దుర్యోధన ఎవడు కాపాడతాడు అనుకొని ఆయన ఒకసారి వెళ్ళి నా చివరి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడే వచ్చాడే, ఆయన విదురుడి ఇంటికి వచ్చాడు. అప్పుడు వచ్చి ప్రేమగా విదురుడు ఇచ్చినటువంటి అరటి పండుని కాకుండా అరటి తొక్కను తిన్నాడు. భగవద్గీతలో కృష్ణుడు ఏమంటున్నాడు? పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త ప్రయోక్షతి తదహం భక్తి బహృతం అశ్నామి ప్రియతాత్మన. అది చెప్తున్నాడు. పత్రమైన పుష్పమైన జలమైన ఫలమైన ప్రీతితో భక్తితో ఇస్తే నేను స్వీకరిస్తాను. అది భగవద్గీతలో. కానీ అది అఫీషియల్గా, అధికారికంగా. అనధికారికంగా అయితే పండు కాదు, పండు తొక్కిచ్చినా తీసుకుంటాడు. విదురుడు కేసులో జరిగినట్టుగా పండు కాదు, ఎంగిలి పండించినా కూడా తీసుకుంటాడు, శబరి ఇస్తే తీసుకున్నట్లుగా. అవునా? అట్లా ఇక్కడ విదురుడు ఏం చేశాడు? భగవంతునికి ఆ పండు తొక్క ఇచ్చాడు. అరటి పండు పారేసి పండు తొక్క ఇచ్చాడు. సరే, ఇదంతా అయిన తర్వాత విదురుడు ఏమనుకున్నాడంటే మనసులో అనుకున్నాడు, భగవంతుడే వచ్చి ప్రయత్నించాడు, అయినా విఫలమైంది కదా, నేను ఇంకోసారి లాస్ట్ అటెంప్ట్, ఇంకొక ప్రయత్నం చేద్దాం అని చెప్పి మళ్ళీ దుర్యోధన దగ్గరికి వెళ్ళి అడిగి నేను ఒక ఏమంటారు, ఒక చిన్నాన్నగా బంధువు అని కూడా చెప్పట్లేదు, నేను ఒక మంత్రిగా అని కూడా చెప్పట్లేదు, నేను మంత్రి హోదాలో చెప్పట్లేదు, అంటే అధికారికంగా చెప్పట్లేదు, బంధుత్వం అనేటువంటి దాంట్లో కూడా చెప్పట్లేదు. మరి నీ యొక్క శ్రేయస్సును కోరేటువంటి శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. ఆ కృష్ణుడు చెప్పినటువంటి మాటని మన్నించి ఒక 5 ఊర్లు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటారు, ప్రపంచం అంతా మీరు పరిపాలన చేసుకోవచ్చు అని చెప్పి విదురుడు నచ్చ చెప్పాడు. నచ్చ చెప్తే దుర్యోధనుడు ఏం చేశాడంటే, నువ్వు నాకు మళ్ళీ నీతులు చెప్పడానికి వస్తావా, నువ్వు పాండవుల వైపే పక్షపాతంగా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి, వాడు ఎప్పుడు చూసినా పాండవుల వైపునే ఉంటావు నువ్వు అని చెప్పి దుర్యోధనుడు విదురుణ్ణి విపరీతంగా దూషించాడు అనమాట. మహాభారతంలో ఒక చోట మధ్వాచార్య భాష్యం చెప్తారు, దుర్యోధనుడు కానీ ఆయన తమ్ముళ్ళు ఉన్నారు కదా, 199 మంది తమ్ముళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళు మామూలుగా ఇద్దరంగా ఉన్న తర్వాత మరణాలు ఉంటాయి, ఏమి దాన్ని ఆపలేము మనం, యుద్ధం అయిన తర్వాత వినాశనం ఉంటుంది. కానీ దుర్యోధనుడంట తన యొక్క 99 మంది సోదరులు ఉన్నారే, వాళ్ళలో ఒక్కొక్కడు చనిపోయేటప్పుడు అంతా కూడా అతను కళ్ళబడుతూనే వచ్చారంట. తన కంటి ముందే తన 99 మంది చనిపోవడం అనేటువంటిది అతను ప్రతిసారి కూడా చూసి చాలా చాలా కడుపు కోత, అంటే చాలా చాలా గుండె బాధ అయిపోయింది. ఆ కారణం ఏం చెప్తున్నారంటే ఎందుకు దుర్యోధనుడికి అంత గుండె బాధ అయింది అంటే, ఈ యుద్ధానికి ముందుగా విదురుణ్ణి అంతగా బాధ పెట్టాడంట. చేసిన తప్పు ఎలాగో చేశాడు, పాండవులు వైష్ణవులకి ద్రోహం చేశాడు, రాజ్యాన్ని ఇవ్వాల్సింది ఇవ్వలేదు, నిండు సభలో సాధ్విని ద్రౌపది దేవిని అవమానించాడు. ఇవన్నీ ఇవన్నీ ఒక ఎత్తు. ఒక్కటేమంటే విదురుణ్ణి కారణం లేకుండా విపరీతంగా దూషించాడు కదా, ఆ దూషించినటువంటి వైష్ణవ నింద ఆ విదురుడికి, అసలు ఆయన మంచి చెప్దామని వెళ్తే, మంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తే విపరీతంగా దూషించిందని కానీ ఇతనికి చాలా వైష్ణవ అపరాధం కూడగట్టుకోవడం వల్ల అంత శోకం అనుభవించాడు, హృదయ విదారకమైనటువంటి శోకాన్ని అనుభవించాడు. కేవలం విదురుని దూషించిన దానివల్ల. విదురుడు దూషించగానే విదురుడు ఏం చేశాడంటే, నన్ను దూషించినటువంటి నేను ఇంకా ఈ హస్తినాపురంలో ఎందుకు ఉండాలి ఇక్కడ అని చెప్పేసి విదురుడు హస్తినాపురం అంటే ఢిల్లీ నుంచి బయలుదేరి హరిద్వార్ వచ్చేసాడు. ఎందుకు హరిద్వార్ వచ్చాడంటే, ఇక్కడ సాధువులు ఎక్కువ మంది ఉంటారు, చాలామంది సాధువులు ఉంటారు ఇక్కడ, అందుకని ఆ సాధువుల యొక్క సాంగత్యం తీసుకుందాం మనం అని. సాధువుల సాంగత్యంలో ఉంటే ఏమవుతుందంటే కొద్దిగా మనసులో బాధ తగ్గుతుంది. సాధువుల యొక్క సాంగత్యంలో మనం కూడా ఆశించాల్సింది ఏంటంటే, ఆ మనసులో బాధ తగ్గేటువంటి బోధ, అది మనకు కావాల్సింది. మిగతావన్నీ శారీరక అవసరాలన్నీ ఆహార నిద్ర భయమైదనంచ అనేటువంటి సహజంగా ప్రతి జీవికి ఏర్పాటు అవుతూనే ఉంటాయి అన్నమాట, ఏదో ఒక విధంగా. అది విషయం కాదు. కానీ సాధువుల సాంగత్యంలో మనము ఆశించదగింది ఏమిటంటే, ఖచ్చితంగా భగవంతుని యొక్క ఉపదేశాన్ని మనం ఆశించాలి. చిత్రకేతు మహారాజు విషయంలో అదే జరిగింది. అంగీరముని వచ్చినప్పుడు ఆయన భగవద్జ్ఞానం ఇవ్వమని అడగకుండా ఏమడిగాడు, తనకు భౌతికమైనటువంటి ప్రయోజనం ఇవ్వమని చెప్పేసి అడిగాడు. సరే, విదురుడు అందుకోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాడు. సాధువులు ఎవరైనా సాంగత్యం ఉంటే మనం కొద్దిగా భగవంతుడి గురించి వింటే ఆ బాధ తగ్గుతుందని చెప్పి వచ్చాడు. వస్తే విదురుడికి ఎలాంటి సాధువు దొరికాడంటే, ఇక్కడ మైత్రేయముని దొరికాడు.
మైత్రేయముని చాలా చాలా గొప్ప మహోన్నతమైనటువంటి భక్తుడైన వైష్ణవుడు. ఆ మైత్రేయముని సాంగత్యంలో విదురుడు ఇక్కడ భాగవత కథను చర్చించారు. సో విదురుడు ఆ విధంగా మైత్రేయముని దగ్గర భాగవతాన్ని విని, భగవంతుడికి మహిమంతా విదురుడికి తెలుసు, చాలా చాలా తెలుసు. ఆయన తెలిసినా కూడా మళ్ళీ మైత్రేయముని దగ్గర నుంచి విని, ఆ మైత్రేయముని దగ్గర నుంచి భాగవతాన్ని వినిన తర్వాత విదురుడు అంటే తనకు తెలిసిన జ్ఞానాన్ని, తనకు అనుభూతిలో ఉన్నటువంటి భగవద్జ్ఞానాన్ని ఇంకొక శుద్ధ వైష్ణవుడి నుంచి విని పొందడం వల్ల ఆయన చాలా గొప్ప ఆచార్య స్థానానికి ఉన్నతి చెందాడండి. అప్పటి వరకు ఆయన ఏంటి, హస్తినాపురానికి మంత్రి, లేకపోతే దుర్యోధనుడికి చిన్నాన, ధృతరాష్ట్రుడికి తమ్ముడు, అంతే. కానీ ఎప్పుడైతే మైత్రేయముని దగ్గర నుంచి ఉపదేశం పొందాడో అప్పుడు ఆచార్యుడయ్యాడు. ఆచార్యుడైన తర్వాత అప్పుడు మళ్ళీ తిరిగి హస్తినాపురం వచ్చాడు. దేనికి వచ్చాడు? అప్పటికి ఈయన హస్తినాపురం వచ్చేసరికి యుద్ధం అయిపోయింది, పాండవులు గెలిచారు, రాజ్యం వాళ్ళది అయిపోయింది. ఏమి ఇప్పుడు హస్తినాపురంలో కూర్చొని హాయిగా ఉండొచ్చు, భోగాలు అనుభవించవచ్చు అని రాలేదని ఆయన. విదురుడు అందుకు రాలేదు హస్తినాపురం. మా వాళ్ళు గెలిచారు పాండవులు, ఇంకా నాకేం పర్వాలేదు, మొత్తం అంతా కూడా నాకు రాజ్యం అంతా కూడా నేను ఎలా చెప్తే అలా జరుగుతుంది అట్లా అనుకోలేదు. ఆయన ఎందుకు వచ్చాడంటే ఆ గుడ్డోడు ఉన్నాడు కదా, ఎవరు, అంధుడైనటువంటి అన్నయ్య ధృతరాష్ట్రుడు, భౌతికంగానూ గుడ్డివాడు, ఆధ్యాత్మికంగానూ గుడ్డివాడు. ఇతనికి ఏదైనా కొంచెం లాభం చేద్దామని చెప్పేసి వచ్చాడు. వచ్చి ఎందుకంటే ఇప్పుడు ఆచార్య స్థానంలో వచ్చాడు, ఇప్పుడు మామూలు స్థానంలో రాలే, ఆచార్య స్థానంలో వచ్చి అప్పుడు ధృతరాష్ట్రుని చూసి ఏమన్నాడంటే, విదురుని చూసి అందరూ సంతోషపడ్డారు. పాండవులు ధర్మరాజు స్వాగతం చేశారు. కానీ అక్కడ విదురుడు అప్పటికే కృష్ణుడు వెళ్ళిపోయినటువంటి విషయాన్ని విదురుడు చాలా చాలా జాగ్రత్తగా చెప్పాడు అనమాట. ఎందుకంటే సడన్గా చెప్తే కృష్ణుడు వెళ్ళిపోయిన విషయాన్ని పాండవులు సహించలేరు, పాండవులు వాళ్ళు తట్టుకోలేరు, భగవంతుడు లేడు అనే విషయాన్ని వాళ్ళు తట్టుకోలేరు. అందుకని చాలా చాలా జాగ్రత్తగా చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. ఇక అతను ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ధృతరాష్ట్రుడు ఇంకా కుర్చీ వదలలేదు, కూర్చొనే ఉన్నాడు. సింహాసనాన్ని ఆయనకి ఇవ్వాలి కదా, ఎవరికి, ధర్మరాజుకి ఇవ్వట్లేదు. అప్పుడు విదురుడు ఏం చేశాడంటే ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఈ మైత్రేయుడి యొక్క ఆశీర్వాదంతో నువ్వు రోజు పెడితే తింటున్నావు కదా, ఎవరు పెడితే తింటున్నావు తెలుసా? నువ్వు భీముడు పెడితే తింటున్నావు, భీముడు పెడితే తింటున్నావు కదా. మా భీముడు ఎవరో తెలుసా నీకు? నీ 100 మంది కుమారుల యొక్క రక్తాన్ని ఆ చేతులతో చూసినవాడు, నీ 100 మంది కుమారుల యొక్క శరీరాలని ఛిద్రం చేసి ఆ రక్తంతో చేతులు తడుపుకున్నవాడు భీముడు. నీ 100 మంది కుమారుల యొక్క శరీరం రక్తంతో తడిచినటువంటి ఆ చేతులతో రోజు నీకు కూడు పెడుతున్నాడు, పిండా కూడు పెడుతున్నాడు. మామూలుగా బయట చెప్తారనమాట, ఏమిట్రా నీ పిండా కూడు అని చెప్పండి. సార్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? భీముడు రోజు నీకేం పెడుతున్నాడు? ధృతరాష్ట్ర పిండా కూడు పెడుతున్నాడు. అది తింటానికి నీకు సిగ్గులేదా? నీ 100 మంది కుమారుల రక్తంతో తడిచిన చేతితో నీకు ఆహారం పెడుతుంటే అది తింటున్నావు, ఇంకా కుర్చీలో కూర్చొని సింహాసనంలో లే అని చెప్పేసి ధృతరాష్ట్రుడిని గట్టిగా మందలించాడు. ఇంతవరకు ఎప్పుడు అన్నయ్య ఆయన ఆ విధంగా మాట్లాడలేదు, జీవితంలో ఎప్పుడు మాట్లాడలేదు. కానీ అప్పుడు మాత్రం అలా చెప్పడంతో అప్పుడు ధృతరాష్ట్రుడు ఆయన తలకు అర్థమై బయలుదేరేశాడు. ఎలా బయలుదేరారు? చెప్ప పెట్టకుండా రాత్రి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. అప్పుడు విదురుడు కూడా చూడండి ఎంత గొప్ప ఇదో, మీరు పోండి, ఎలా ధృతరాష్ట్రుడు వెళ్తున్నాడు కాబట్టి భారీగా గాంధారికి తప్పదు, మీరిద్దరు పోతే పోండి అన్న వదిన, నేను హాయిగా ఇక్కడే కూర్చొని హస్తినాపురం భోగిస్తాను అనుకోలేదు ఆయన. ఆయన ఏం చేశారు? ఆయన కూడా వాళ్ళతో పాటు బయలుదేరేశాడు. బయలుదేరి ఎక్కడికి వచ్చాడు? ధృతరాష్ట్రుడు తీసుకొని ఇక్కడికే వచ్చాడు. ఇక్కడికి వచ్చి హరిద్వార్ నుంచి పైకి తీసుకెళ్ళాడు, ఇంకా పైన పర్వతాలకి, ఎటు ఈ బద్రికాశ్రమం వైపు తీసుకెళ్ళి అక్కడ ఒక వనంలో వాళ్ళ యొక్క జీవితాన్ని త్యాగం చేశారనమాట. సో అందుకని హరిద్వార్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సాధువుల యొక్క సాంగత్యానికి, సాధనకి ప్రధానమైన క్షేత్రం. అజామిలుడు చివరి నిమిషంలో నారాయణ అన్నాడు కదా, అన్ని జీవితంలో తప్పులు చేయాల్సిందో చేసి చివరి నిమిషంలో ఇక యమదూతలు వచ్చారు, 3 తీసుకెళ్లే సమయానికి, యమపాశం వేసి తీసుకెళ్లే సమయంలో నారాయణ అని అనగానే ఆయన ఎవరిని పిలిచాడు? యాక్చువల్గా కుమారుడిని పిలిచాడు, చివరి కుమారుడిని పిలిచాడు. పిలవగానే వెంటనే ఆయనకి ఏం అర్థమైందంటే, అవును ఈ
యమదూతను చూస్తే నాకే శరీరం అంతా వణికిపోతుంది. ఈ పిల్లవాడు ఇతను వాళ్ళ బారి నుంచి నన్నేం కాపాడుతాడు? ఏమి ఈ పిల్లవాడు నారాయణ అనే పిల్లవాడు నన్నేం కాపాడుతాడు వాళ్ళ బారి నుంచి? ఈ నారాయణ నన్ను కాపాడలేడు, ఆ నారాయణ నన్ను కాపాడుతాడు అని చెప్పి మళ్ళీ రెండోసారి భగవంతుడిని ఉద్దేశించి నారాయణ అని చెప్పి గట్టిగా అనగానే అప్పుడు విష్ణుదూతలు వచ్చి అజామిలుడిని రక్షించి అజామిలుడికి రెండో అవకాశం ఇచ్చారు. ఏ సెకండ్ ఛాన్స్ అని ప్రభుపాదుల వారు బుక్ కూడా రాశారు. అవునా? ఏ సెకండ్ ఛాన్స్, ద్వితీయ అవకాశం. ఏమిటా ద్వితీయ అవకాశం అంటే, ఇప్పుడు ఇచ్చాను నువ్వు భక్తి చేసుకో. అప్పుడు వెంటనే అజామిలుడు ఏం చేశాడంటే హరిద్వార్కి వచ్చి, ఈ హరిద్వార్లో అజామిలుడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ నామం జపం చేసి తీవ్రంగా ఇక్కడ భాగవత శ్రవణం చేసి ఇక్కడి నుంచి అజామిలుడు ముక్తిని పొందాడు. సో అజామిలుడిని ఉద్ధరించినటువంటి ప్రాంతం ఈ హరిద్వారం కాబట్టి చిన్నో పెద్దో కొద్దో గొప్ప అజామిలుడు అనేవాడు ఉన్నాడు అందరి మనసుల్లో. అందుకని మనం కూడా ఈ హరిద్వార్ దగ్గర ప్రార్థన చేయాలి. గంగాదేవికి సాయంకాలం పూట అజామిలను ఉద్ధరించినటువంటి ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రం మమ్మల్ని కూడా ఉద్ధరించి భగవద్ధామానికి చేర్చాలి అని చెప్పి మనం కూడా ప్రార్థన చేయాలి. ఇది హరిద్వార్ యొక్క విశేషాల్లో మనం చెప్పుకున్నాం అనమాట. కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాలు మనం చెప్పుకున్నాము. ఇక్కడ ఈ హరిద్వార్ అంతా కూడా, ఈ ప్రాంతం అంతా కూడా భాగవత కథలకు ప్రసిద్ధి. భాగవత సప్తాహాలు ఎక్కువ జరుగుతుంటాయి. ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది కదా, ఎక్కడ చూసినా భాగవత సప్తాహాలు జరుగుతుంటాయి ఇక్కడ. అందుకని ఇలాంటి హరిద్వార్ క్షేత్రంలో భాగవత శ్రవణం చేసిన, భాగవత శ్లోకాలు చెప్పుకున్న చాలా చాలా విశేషమైన ఫలితం. నామం జపం ఎంత చేస్తే అంత మంచిది. అజామిలుడు ఎన్నో కోట్ల నామం జపం చేసిన ప్లేస్ ఇది అజామిలుడు. సో అందుకని ఇక్కడ భక్తులు ఎక్కువగా నామం చేయడానికి ప్రయత్నించండి. భాగవత శ్లోకాలు ఒక 2 చెప్తాను, ఆ 2 శ్లోకాలు నాతో పాటు చెప్పండి. అయిన తర్వాత లంచ్ ప్రసాదం సిద్ధంగా తీసుకోండి. తీసుకున్న తర్వాత బయటకు వస్తే ఇక్కడ గ్యాదర్ అయితే మనం ఇక్కడ నుంచి కంకాలు వెళ్తాం. కంకాలు అంటే దక్ష ప్రజాపతి యజ్ఞం జరిగిన ప్లేస్, అక్కడికి వెళ్తాం. అది చూసిన తర్వాత అందరూ కూడా హరికి పౌడి, పొద్దున వెళ్ళాం కదా, పొద్దున వెళ్ళిన ప్రదేశానికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఉదయం స్నానం చేయని వాళ్ళు ఉంటే చేయండి, చేసిన వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ చేయాలనిపిస్తే కూడా చేయండి. అక్కడ హరికి పౌడి దగ్గర మనం త్వరగా స్నానం చేసి అక్కడ కూర్చుంటే అక్కడ భగవంతుడికి హరికి గంగా హారతి జరుగుతుంది అనమాట. హరికి పౌడి అంటే హరి యొక్క పాదపద్మానికి గంగా హారతి జరుగుతుంది. ఆ గంగా హారతి ఇక్కడ చాలా ప్రసిద్ధమైంది. ఆ గంగా హారతి జరిగేటప్పుడు మాత్రము మీరు భగవన్నామం జపం చేస్తూ ఉండాలి. భగవన్నామం జపం చేస్తూ, ఈరోజు మౌని అమావాస్య చాలా ప్రసిద్ధమైన రోజు. ఈ గంగా స్నానానికి పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి ఇలాంటివన్నీ ముఖ్యమైన రోజులు అనమాట. వాటిల్లో ఒక ముఖ్యమైన రోజు ఈ మౌని అమావాస్య. అన్ని అమావాస్య ప్రతి నెల వస్తాయి కదా, ప్రతి నెల అమావాస్య వస్తుంది. కానీ మౌని అమావాస్య అనేది కుంభమేళ సమయంలో ప్రత్యేకమైనటువంటి అమావాస్య. ఈ అమావాస్య రోజున మనం ఇక్కడ పొద్దున్నే తెల్లవారుజామున సూర్యోదయం ముందు కుంభస్నానం చేశాము. ఈ కుంభస్నానం అయిన తర్వాత మధ్యాహ్నం 12 తర్వాత షాహీ స్నానం అని చెప్పి అంటారు. షాహీ స్నానం అంటే అర్థం ఏంటంటే వైభవ స్నానం అని చెప్పి అర్థం. దానికి ఎందుకు ఆ షాహీ స్నానం అనే పేరు వచ్చిందనంటే, సాధువులు ఉంటారు, నాగబాబాలని ఉంటారు, తర్వాత ఈ హిమాలయాల నుంచి కొద్దిమంది సాధువులు వస్తారు. వాళ్ళందరూ కూడా వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు స్నానం చేస్తారు. షాహీ స్నానం అంటారు. వాళ్ళు స్నానం చేసిన తర్వాత స్నానాలు చేస్తారు. సో అందుకనేసి అలా కూడా ఇది విశేషం. స్నానం చేయకపోయినా ఉదయం చేసిన వాళ్ళు 3 సార్లు ప్రోక్షణ చేసుకొని గంగా అనేసి 3 సార్లు ప్రోక్షణ చేసుకున్నా కూడా స్నానంతో సంబంధం. చేయగలిగితే చేయండి, మంచిది అనమాట. షాహీ స్నానం ఇది. ఈ 2 ఉదయం పూట కుంభస్నానం, మధ్యాహ్నం షాహీ స్నానం ఇక్కడ ప్రధానమైన మౌని అమావాస్య రోజున గంగాహారతి జరిగేటప్పుడు మీ యొక్క పెద్దవాళ్ళు ఎవరైతే దూరమైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి యొక్క భగవత్ ప్రాప్తి కోసం మీరు ప్రార్థన చేయండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయటువంటి ఏం చేయాలి? ప్రార్థన వాళ్ళు ఎక్కడెక్కడ ఏ శరీరాలు ఉన్నారో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఒక మంచి భక్తుల ఇంట్లో జన్మ తీసుకొని భగవంతునికి భక్తి చేసుకోవాలనేటువంటి ప్రార్థన చేస్తే చాలు. ఎందుకని? భక్తులుగా పుట్టడం అనేది బ్రహ్మగా పుట్టడం కన్నా గొప్ప. అంటే బ్రహ్మ అంటే ఈ భౌతిక జగత్తులో టాప్ మోస్ట్ పదవి అంటున్నారు. భక్తివినోద్ ఠాకూర్ అంటున్నారు అనమాట. ఏమని? కీట జన్మ హౌదాస తువాదాస బహిర్ముఖ బ్రహ్మ జన్మ నహి ఆశ. పురుగై పుట్టినా పర్వాలేదు, నీ భక్తుడిగా పుడితే చాలు. బ్రహ్మగా పుట్టినా నీ భక్తుడు కాకపోతే నహి ఆశ, నాకు దాని మీద ఆశ లేదు. సో అందుకని భక్తుడి ఇంట్లో జన్మ తీసుకోవాలి అని చెప్పి ఆ పెద్దవాళ్ళ కోసం
దూరమైనటువంటి మరణించినటువంటి వారి కోసం మీరు దయచేసి సాయంకాలం గంగాహారతి సమయంలో ప్రార్థన చేయండి. గంగాహారతి అయిపోయిన తర్వాత మళ్ళీ హరికిపోడు నుంచి అందరూ కూడా బృందాలుగా ఏర్పడి, బృందాలంటే ఇప్పుడు అమ్మనగల్లు డివోటీస్ అందరూ కూడా మన ఎవరు బృందావన నారాయణ ప్రభు దగ్గర అలాగే తిరుపతి నుంచి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ మన రామచంద్ర ప్రభు, కదమకృష్ణ ప్రభు వీళ్ళ బృందంలో ఈ విధంగా ఆదిలాబాద్ భక్తులు వచ్చేసి రూపమయ్య ప్రభు వాళ్ళ బృందంలో అట్లా బృందాలుగా ఉంటే దగ్గరగా ఉంటారు. బృందాలుగా విడిపోయేసి అక్కడే ఉండి వచ్చేటప్పుడు ఆటోలు ఎక్కేటప్పుడు మీరు ఆ హరికిపోడు నుంచి దీన్ని ఏమని దీని పేరు, ఈ ప్రదేశం పేరేంటి, భూపత్వాల శివ సదనాశ్రమం అని చెప్పి ఇక్కడ దిగండి. ఇక్కడ దిగేసిన తర్వాత మన నైట్ డిన్నర్ ఉంటుంది. ఆ డిన్నర్ తీసుకున్న తర్వాత మళ్ళీ రేపు ఉదయాన్నే పొద్దున్నే ఋషికేశ్ దర్శనానికి వెళ్తాం. మనం ఋషికేశ్ దర్శనానికి వెళ్ళే ముందర మనం ఇదే ప్రాంగణంలో పొద్దున్నే 5 గంటలకి మన కృష్ణ బలరాములకి మంగళహారతి చేద్దాం. మన ఎందుకని మనం వచ్చింది అసలు చాలా కంగారు పడద్దు చెప్పానని చెప్పేసి, కోవిడ్ ఇక్కడ కూడా ఎక్కువ ఉంది ఈ ప్రదేశంలో కూడా. అలాంటి అలా అయినా కూడా ధైర్యం చేసి వచ్చారు చాలా పెద్దవాళ్ళు, చాలా వృద్ధులు కూడా వచ్చారు. అయినా కూడా సురక్షితంగా భక్తులు ప్రయాణం చేసుకుని ఇంత దూరం వచ్చాం కాబట్టి భగవంతుడికి మన కృతజ్ఞత చెప్తూ కృష్ణ బలరాములు మనతో వచ్చారు. కరెక్టేనా? మనం కృష్ణ బలరాములతో వచ్చాం, వాళ్ళు మనతో, మనం వాళ్ళతో వచ్చాం కాబట్టి సురక్షితంగా ఇంత దూరం వచ్చాం కాబట్టి రేపు ఉదయం 5 గంటలకి మంగళహారతి జరుగుతుంది. మంగళహారతి, నరసింహ కీర్తన, తులసి కీర్తన చేసుకునేసి అయిన తర్వాత ఋషికేశ్కి మనం వెళ్దాం. ఋషికేశ్ గురించి ఆ మంగళహారతి అయిన తర్వాత 10 నిమిషాలు చెప్పుకొని మనం ఋషికేశ్కి వెళ్దాం. ఓకే, ఇది రేపు ఉదయం వరకు మన షెడ్యూల్. సో ఇప్పుడు అందరూ కూడా ప్రసాదం తీసుకొని ఇక్కడికి వచ్చేసినట్లయితే ఎంట్రన్స్లోకి ఆటోలు తీసుకొని కంకాళ్ అనే ప్రదేశం దక్ష ప్రజాపతి యజ్ఞం జరిగిన ప్లేసు, అక్కడ చిన్న యజ్ఞకుండంలాగా ఉంటుంది. అదే పార్వతీదేవి ఆహుతి చేసుకున్న ప్లేస్ అనమాట. అక్కడ మనం ప్రార్థన చేయాలి. మనకి భౌతిక శరీరాన్ని ఇక్కడ త్యజించాలి. మళ్ళీ ఇంకొక భౌతిక శరీరం నాకు వద్దు, ఆధ్యాత్మిక శరీరమే కావాలి అని చెప్పి. ఓకే, మళ్ళీ అక్కడి నుంచి హరికిపోడికి వెళ్దాం. మీరు హరికిపోడికి వస్తున్నారు కాబట్టి మరి స్నానానికి సంబంధించిన బట్టలు అవి వగైరా ఉంటే కూడా తెచ్చుకోండి. ఓకే, హరే కృష్ణ. శ్రీ కృష్ణ బలరాముకి, శివ ప్రభుపాదికి. ఇప్పుడు హారతి ఉంటుంది, హారతి చూసుకునేసి అందరూ కూడా ప్రసాదం చేసుకున్నారు. భాగవత్ శ్లోకాలకు చెప్పండి. శుశ్రూషో శ్రద్ధదానస్య వాసుదేవ తదా రుచిః స్యాన్మహత్సేవయా పుణ్యతీర్థ నిషేవణ శృణ్వతాం స్వగత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనః కృద్యంత్యస్తో హి అభద్రాణి విదునోతి సుహృత్సతా నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ నామ సంకీర్తన యస్య సర్వపాప ప్రణాశనం ప్రణమో దుఃఖశమనస్ తం నమామి హరిం పరం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ కృష్ణ బలరాम की, श्री लड्डू गोपाल जी महाराज की, श्रील प्रभुपाद की जय. गौर प्रेमानंदे हरि हरि.
హరే కృష్ణ కృష్ణ కృష్ణ